దీక్ష క్రమంలో జరిగిన పరిణామాలపై కూడా సర్వత్రా ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వచ్చాయి. ఇది అంటే కులాలకి జాతులకి అతీతంగానే వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తించారని చెప్పేసి అది నెమరు వేసుకున్నప్పుడు మీకు బాగా అంటే ఆగ్రహం వస్తుందా, బాధ వస్తుందా? వారందరూ చూపిన సానుభూతికి అమ్మ నేను వారి శిరస్సు ఉంచి వారి పాదాలు నమస్కారం చేసుకున్నారమ్మా. జన్మ ధన్యమైందమ్మా. కానీ మీరు చెప్పింది నెమరేసుకోవడం కదమ్మా, వారం 2-3 సార్లు ఇదే గుర్తుకొస్తుంటుందమ్మా. ఇంకా బతుకున్నానా నేను అని బాధపడుతుంటానమ్మా. నేను ఎవరికి చెప్పుకునేది కాదమ్మా. ఆ కొడుకుని కొట్టి తీసుకెళ్ళటం సీను ఒక అబ్బాయి నాకు దేశం విరమించిందా వచ్చి చూపించాడమ్మా. చూడలేకపోయానమ్మా. లోపలికి వెళ్ళి మా మిస్సెస్ మా అబ్బాయితోటి ఏంటి ఇంకా బతుకుంటామా, ఎందుకు బతికుండి మా చేసింది ఏంటి, ఇంత అవమానం జరిగిన తర్వాత మా తండ్రి గారు 2 సార్లు ఎమ్మెల్యే అమ్మ, మా తాతగారు మున్సిపల్ అంటే జిల్లా మున్సిపల్ అండి, పవర్ఫుల్ పర్సన్ అండి. నేను 4 సార్లు ఎమ్మెల్యే చేశానండి, 2 సార్లు మంత్రి చేశాను, ఎంపీ చేశాను. ఇంత అవమానించిన తర్వాత కూడా మనం బతుకుండాలా అని మానసికంగా చాలా బాధపడుతున్నానమ్మా. భగవంతుడు వేసే శిక్ష చూడాలని ఒక పక్క ఆలోచనమ్మా, ఒక పక్క చచ్చుంటే బాగుండు కదా, చస్తే బాగుండు కదా అనే ఆలోచన రెండో పక్క ఉందన్నమ్మా. 2 బ్యాలెన్స్ చేసుకున్నానమ్మా. అయ్యా మహిళలను కూడా చూడకుండా చాలా చాలా విశేషమ్మా. లంచికన్నా రావే లంచండి, లంచికన్నా రావే రెక్కట్టుకు లాగేశారన్నమ్మా. నా కోడల్ని లంచ రావే ఏంటే నీ పొగరో, మా కోడలనమ్మా, మా బామ్మది మిస్సెస్నమ్మా లంచండి సంబోధించడం అమ్మా. నా కొడుకుని 4 కొట్టాడమ్మా లోపల డిఎస్పీ గారు. ఈ ఎదవని ఈ కొడుకుని 4 బాధ అంటారు అని చెప్తే వాళ్ళు కొట్టుకుంటూ ఎక్కించారమ్మా. మా కొడుకు పారిపోలేదమ్మా, నడుచుకెళ్తుంటే కొట్టడం అమ్మా. పారిపోతే కొడతాం, పారిపోయిన మనిషిని కాలుతో ఎన్కౌంటర్ అంటుంటారు, ఎన్కౌంటర్ సొమ్మిది అంటుంటారండి. పారిపోయాడు కాబట్టి ఎన్కౌంటర్ చేసామంటుంటారండి. కానీ పారిపోవట్లేదమ్మా, నెమ్మదిగా రమ్మన్నారేమో వెళ్తున్నాడండి, కొట్టేడు అమ్మ. మా ఈంకుడిని, చిన్న ఈంకుడిని, మా బామ్మదిని కొడితే దిక్కెవర్రా మీకు, ఇది సంభాషణ అమ్మా. ఈ భాష నాకు అనిపిస్తుందండి, లరా అంటే మేము ఆ జాతికి పుట్టిన వాళ్ళమా, మేమా లేకపోతే మా జాతి అంతా ఆ జాతికి పుట్టిన వాళ్ళమా అని కూడా నాకు అనిపిస్తుందన్నమ్మా. ఏమిటి ఈ భాష ఏంటి? ఇదే భాష ఆవిడ నాకు అదే భాషలో ఆవిడ చెప్పింది నాకండి. ఆవిడ ఏడుతూ కొంచెం ప్రజా సమస్య మీద ఎక్కువ స్పందించడం నాకు కొంచెం అలవాటునమ్మా. మంచి చెడ్డ చూసుకోనండి, వచ్చి వాళ్ళు అడుక్కుంటే నేను సాయం చేయడానికి తయారవుతానమ్మా. తయారవటం వీళ్ళకి కొంచెం బాధ కలుగుతుందమ్మా. ఈయన సీనియర్ కాబట్టి తట్టుకుంటాను, రేపు మా కుమారుడు తట్టుకోలేడని నా అభిప్రాయంతో బహుశా ఈ విధంగా వ్యవహరించి ఉంటారని ఒక అభిప్రాయం ఉన్నమ్మా. రెండోదండి, ఎన్నో వర్గాలకి హామీలు ఇచ్చాడమ్మా, అందరూ మోసపోయారన్నమ్మా.